వెల్కమ్ టు కెమిస్ట్రీ. లాస్ట్ క్లాస్లో మనము పరమాణు నిర్మాణం గురించి చెప్పేసుకున్నాం. ఈ క్లాస్లో మరి మూలకాల ఆవర్తన వర్గీకరణం అనేటువంటి టాపిక్ చెప్పేసుకుంటున్నాం. మూలకాల ఆవర్తన వర్గీకరణ. ముందు మనం చెప్పుకోవాల్సింది మూలకం అంటే ఏంటో చెప్పేసుకుందాం. ఇందులో మూలకం అంటే ఏంటి, మూలకం అని చెప్పుకోవాలంటే ముందు పరమాణువు అంటే ఏంటి, అణువు అంటే ఏంటో చెప్పేసుకోవాలి మనం. పరమాణువు అంటే ఏంటి, మరి అణువులు అంటే ఏంటి. పరమాణువు అంటే ఏంటి, అణువు అంటే ఏంటి. అణువులు లేదా అణువు అంటే ఏంటి, అణువులు. పరమాణువులు అంటే ఏంటి. పరమాణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం. ఇది పదార్థానికి ప్రామాణికంగా పరిగణిస్తాం పరమాణువును. బేసిక్ యూనిట్ ఫర్ మాస్ ఇస్ ఆటం అంటాం. కాబట్టి పదార్థానికి ప్రామాణికమైనటువంటి పదార్థం ఏంటంటే పరమాణువు. పదార్థానికి ప్రామాణికమైనటువంటిది పరమాణువు. పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉంటాయి. వీటిని ప్రాథమిక కణాలు లేదా మూల కణాలు అంటాం. వీటితో పాటు ఎన్నో రకాల కణాలు ఉన్నాయి, కానీ వాటికి ఎలాంటి ప్రాముఖ్యత అనేది లేదు. ఈ మూడింటికే ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది, కాబట్టి వీటిని ప్రాథమిక కణాలు అంటాం. మరి ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటే ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తాయి. మరి ఇందులో పరమాణువులో కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరాన్ని మనం, పరమాణువులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకం ఉంటాయి, కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరాన్ని మనం ఏమంటాం, కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరాన్ని మనం పరమాణు సైజు లేదా పరమాణు వ్యాసార్థం అంటాం. పరమాణు వ్యాసార్థం లేదా పరమాణు సైజు అంటాం. పరమాణు వ్యాసార్థం లేదా సైజు అంటాం. అంటే ఏంటి, కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం లేదా పరమాణు సైజు అంటాం. కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరం, బాహ్య కక్షకు మధ్య గల దూరం, కక్షకు మధ్య గల దూరాన్ని, మధ్య గల దూరాన్ని అంటాం. దీన్ని ఆంగ్స్ట్రమ్లలో కొలుస్తాం. ఆంగ్స్ట్రమ్లలో కొలుస్తాం. ఒక ఆంగ్స్ట్రమ్ అంటే ఆంగ్స్ట్రమ్ A⁻0తో సూచిస్తాం. ఇది 10⁻⁻8 సెంటీమీటర్స్. 10⁻⁻8 సెంటీమీటర్స్ అంటే ఏంటి, దీన్నే మనం మ్యాథమెటికల్గా 1/10⁻⁴ దీన్ని సెంటీమీటర్ల మిల్లీమీటర్లకు మార్చాలంటే 10తో గుణించాలి. 10⁻⁸ ఇంటూ 10 అంటే 10⁻⁷ మిల్లీమీటర్స్ వస్తుంది. 10⁻⁷ మిల్లీమీటర్స్ అంటే 1/10⁻7 మిల్లీమీటర్స్. అంటే 1/10⁻7 మిల్లీమీటర్స్ అంటే 10⁻7 అంటే 1,000,000. 1 మిల్లీమీటర్ను 1,000,000 సమభాగాలకు విభజిస్తే, 1 మిల్లీమీటర్ను 1,000,000 సమభాగాలకు విభజిస్తే వచ్చేది ఒక ఆంగ్స్ట్రమ్ అంటాం. ఒక ఆంగ్స్ట్రమ్ అంటాం. కాబట్టి 1 మిల్లీమీటర్ అంటే ఎంత, మనం స్కేల్లో ఇంత పొడవు స్కేల్లో 15 సెంటీమీటర్లు ఉంటాయి. 1 సెంటీమీటర్ అంటే మామూలుగా ఇంత దూరం, ఇంత పొడవు. ఈ పొడవును 10 సమభాగాలు చేయాలి. 10 సమభాగాలు చేస్తే ప్రతి 2 భాగాల మధ్య ఏమంటామంటే మనం 1 మిల్లీమీటర్ అంటాం. ఆ మిల్లీమీటర్ను 1,000,000 సమభాగాలు చేస్తే ఒక్క భాగం ఎంత వస్తుందో దాన్నే ఒక ఆంగ్స్ట్రమ్ అంటాం. అంటే చిన్న పొడవు. ఆంగ్స్ట్రమ్ అనేది వాస్తవానికి శాస్త్రవేత్త పేరు. ఇది పరమాణు వ్యాసార్థాన్ని కొలిచేందుకు లేదా ద్రవ్యరాశిని కొలిచేందుకు వాడతాం. కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరాన్నే పరమాణు వ్యాసార్థం లేదా పరమాణు సైజ్ అంటాం. దీన్ని ఆంగ్స్ట్రమ్లలో కొలుస్తాం. ఇది పరమాణు నిర్మాణం గురించి మనం ఈ రకంగా చెప్పేసుకున్నాం. మరి అణువులు అంటే ఏంటి? అణువులు అంటే పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి అణువులు. అణువులు అంటే పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేవి అణువులు. 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడ్డవి. 2 లేదా ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి. ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి. కలయిక వల్ల ఏర్పడినవి వల్ల ఏర్పడిన వాటిని వాటినే మనం అణువులు అంటాం. 2 లేదా. అయితే ఈ అణువులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి. సజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి.
రెండవది విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి కూడా ఉంటాయి ఇందులో. విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి. సజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి ఒకే జాతికి చెందినటువంటి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవి. ఉదాహరణకు హైడ్రోజన్ H+H గివ్స్ H2 అంటాం. ఇలాంటివి హైడ్రోజన్ అనేటువంటి అణువు. ఇప్పుడు రెండు పరమాణువులు కలిసినాయి H2 అనేటువంటివి. ఏవి? రెండు హైడ్రోజన్ జాతికి చెందినవే. కాబట్టి ఈ రకంగా మరి సజాతీయ పరమాణువు విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినవండి వాటిని అణువులే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హైడ్రోజన్, ఒకటి క్లోరిన్ గివ్స్ HCl. ఈ రకంగా చూడండి. అవి సజాతి, విజాతి. మరికొన్ని ఉదాహరణలు హైడ్రోజన్తో పాటు ఇంకొన్ని ఉదాహరణ క్లోరిన్ Cl2, రెండు క్లోరిన్ ఉంటాయి. నైట్రోజన్ N2, ఆక్సిజన్ O2. ఈ రకంగా ఆక్సిజన్ O2. ఈ రకంగా సజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన వీటిని మనం ఏమంటామంటే ఇవి అణువులే. విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడ్డవి ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, ఇంకా H2O, NaCl, H2SO4, HNO3. ఇవన్నీ కూడా మరి విజాతీయ పరమాణువుల కలయికలో ఏర్పడ్డవే. ఇవి కూడా సజాతీయ పరమాణువుల కలయికలో ఏర్పడ్డాయి. మరి ఇవి అణువులే, ఇవి అణువులే. ఇవేంటి? సజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడ్డవి. ఇవి విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడ్డవి. అయితే వీటిని మరొకలాగా ఏమంటామంటే విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడవాటిని వీటినే సమ్మేళనాలు అని కూడా అంటాం. ఇంగ్లీష్లో కాంపౌండ్స్ అంటాం. సమ్మేళనాలు అంటే ఏంటి? ఇవి కూడా అణువులే. ఎలాంటి అణువులు? సజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినటువంటి అణువులనే మనం సమ్మేళనాలు, కాంపౌండ్స్ అని కూడా అంటాం. విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినటువంటి అణువులనే మనం సమ్మేళనాలు అని కూడా అంటాం, కాంపౌండ్స్ అని కూడా అంటాం. విజాతీయ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినటువంటి వీటినే మనం సమ్మేళనాలు, కాంపౌండ్స్ అని కూడా అంటాం. సో మరి ఇవి సజాతీయ పరమాణువులు. వీటిని అణువులే అంటాం, వీటిని అణువులు అంటాం. వీటిని ప్రత్యేకించి సమ్మేళనాలు అని కూడా అంటాం. వీటిని సమ్మేళనాలు అనం. కాబట్టి సమ్మేళనాలు అంటే కూడా అణువులే. కానీ విజాతీయ పరమాణువుల కలయిక ఏర్పడిన వాటిని ప్రత్యేకించి వీటిని సమ్మేళనాలు అంటాం. ఆ తర్వాత మరి మూలకం అంటే ఏంటి? మూలకాలు అంటే ఏంటి? మూలకం లేదా మూలకాలు అంటే ఏంటి? మూలకం అంటే ఏంటి? మూలకం అంటే ఏంటి? మూలకం అంటే ఏంటి? సజాతీయ పదార్థ రాశి. ఎలాంటి సజాతీయ పదార్థ రాశి అంటే ఒకే పరమాణు సంఖ్యను కలిగినటువంటి, ఒకే పరమాణు సంఖ్యను మరియు ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగిన, లేదా ఒకే పరమాణు సంఖ్య లేదా ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగిన పరమాణు, లేదా ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగిన ద్రవ్యరాశి సంఖ్యల్ని కలిగిన సజాతీయ పదార్థ రాశిని, సజాతీయ పదార్థ రాశి, సజాతీయ పదార్థ రాశి, పదార్థ రాశిని మూలకం అంటాం. మూలకం అంటాం. ఉదాహరణకు హైడ్రోజన్ అనే మూలకం. హైడ్రోజన్ అనేది మూలకం. ఎందుకు? కాబట్టి హైడ్రోజన్ అంటే మూలకం. ఒక బెలూన్లో, హైడ్రోజన్ బెలూన్లో హైడ్రోజన్ ఉందనుకోండి, 100కి 100 పాళ్ళు హైడ్రోజన్ ఉంటే దాన్ని ఒక మూలకం అంటాం. అందులో ప్రతి పరమాణువులో పరమాణు సంఖ్య ఒకటే ఉంటుంది, అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది, ఒకటే. అది ద్రవ్యరాశి సంఖ్య కూడా ఒకేలాగా ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య కూడా ఒకేలాగా ఉంటుంది, ఒకటే. కాబట్టి ద్రవ్యరాశి సంఖ్య ఒకేలాగా ఉంటుంది. సో
ఆక్సిజన్ సిలిండర్లో 100% ఆక్సిజన్ ఉందనుకోండి, అదొక మూలకం. ఆక్సిజన్ అనే మూలకం అంటాం. కాబట్టి బంగారంలో 100% గోల్డే ఉందనుకోండి, అది బంగారం అనే మూలకం అంటాం. ఇనుములో 100% ఇనుమే ఉందనుకోండి, దాన్ని ఇనుము అనే మూలకం అంటాం. ఫెర్రం అంటాం దాన్ని, ఫెర్రం అనేటువంటి మూలకం అంటాం. రాగిలో 100% రాగి ఉంటే దాన్ని రాగి మూలకం అంటాం, లేదా క్యూప్రమ్ లేదా కాపర్ మూలకం అంటాం దాన్ని. కాబట్టి ఈ రకంగా కాబట్టి మూలకం అంటే ఒకే పరమాణు సంఖ్యను లేదా ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగిన సజాతీయ పదార్థ రాశినే మూలకం అంటాం. అయితే ఇప్పుడు 100కు పైగా మూలకాలు ఉన్నాయి ఇప్పటి వరకు. మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయంటే 118 మూలకాలు ఉన్నాయి. 118 మూలకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 118 అని చెప్పాలి. సో ఇప్పటి వరకు అయితే 118 ఉన్నాయి. ఈ 118 స్థిరమైంది కాదు, ఫిక్స్డ్ కాదు. రేపు పెరగవచ్చు, 119 కావచ్చు, 120 కావచ్చు, 121 కావచ్చు. శాస్త్రవేత్తలు ఇంకా కనుక్కుంటూ పోతున్నారు. ఇంకా కొన్ని మూలకాల్ని కనుగొంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా కొన్ని మూలకాల్ని కనుగొంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా రష్యాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు 119, 120 మూలకాల్ని కూడా కనుక్కున్నారు. అయితే దీన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమ్మేళనంలో దీన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 118 ఇప్పటి వరకైతే. మరి ఇప్పుడు 100కు పైగా మూలకాలు ఉన్నాయి. ఈ మూలకాల ధర్మాన్ని గుర్తుంచుకునే పద్ధతి ఏది? మూలకాలన్నిటి ధర్మాలు గుర్తుంచుకోవాలి, మరి అన్ని ధర్మాలు గుర్తుంచుకోవాలి, అన్ని మూలకాల ధర్మాలు గుర్తుంచుకోవాలి, మరి అది సులభమైన పద్ధతిలో గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మనము మ్యాథ్స్ చేస్తున్నాం అనుకోండి, కెమిస్ట్రీ వింటున్నాం. కెమిస్ట్రీ ఎలా వినాలి? మనము సులభమైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి. మరి కెమిస్ట్రీలో అన్ని అంశాలు మనకు తెలియాలి, అది సులభమైన పద్ధతిలో తెలియాలి. మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? సులభమైన పద్ధతిలో నేర్చుకోవాలి. మ్యాథ్స్లో అన్ని అంశాలు నేర్చుకోవాలి. అర్థమెటిక్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? సులభమైన పద్ధతిలో నేర్చుకోవాలి. అందులో అన్ని అంశాలు నేర్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం? అందుకోసం మనం అలాంటి బుక్ తీసుకుంటాం, లేదా అలా చెప్పే మాస్టర్ దగ్గర లేదా అలాంటి కోచింగ్ సెంటర్లో మనం జాయిన్ అయిపోతాం. చెప్పే లెక్చరర్ ఎట్లా చెప్తాడు? ఏదో ఈ మ్యాథ్స్ చాలా పెద్ద సబ్జెక్టు, చాలా హార్డ్ సబ్జెక్ట్, ఇట్లినాలని చెప్పడు. ఫిజిక్స్ చెప్పినా, కెమిస్ట్రీ చెప్పినా, మ్యాథ్స్ చెప్పినా మాస్టర్ ఎట్లా చెప్తాడు? స్టూడెంట్స్కి అందరికీ అర్థమయ్యేలాగా పూసగుచ్చినట్టు స్టెప్ బై స్టెప్ చెప్తాడు. కాబట్టి ఇది కూడా అంతే. కెమిస్ట్రీలో కూడా మూలకాలు అన్నిటి ధర్మాలు తెలియాలి, అది సులభమైన పద్ధతిలో గుర్తుంచుకోవాలి. ఆ మార్గం ఏంటి అని శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అందుకోసమే మూలకాల్ని వర్గీకరించారు. మూలకాల వర్గీకరణ ఆవశ్యకత ఏంటి? తప్పనిసరి ఏంటి? మూలకాల వర్గీకరణ ఆవశ్యకత ఏంటి? మూలకాల వర్గీకరణ ఆవశ్యకత ఏంటి? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి? మూలకాల అన్నింటి ధర్మాలను సులభమైన పద్ధతిలో గుర్తుంచుకునేందుకు వర్గీకరించారు. మూలకాలను ఎలా వర్గీకరించారు? ఉదాహరణకు ఘన పదార్థాలుగా, ద్రవ పదార్థాలుగా, వాయు పదార్థాలుగా వివరించారు ఈ రకంగా. కానీ ఘన పదార్థాలకు అన్నిటికీ ఒకే ధర్మాలు ఉండవు, ద్రవ పదార్థాలకు అన్నిటికీ ఒకే ధర్మాలు ఉండవు, మరి వాయు రూపంలో ఉన్న మూలకాలన్నిటికీ ఒకే ధర్మాలు ఉండవు. కాబట్టి మూలకాల్ని వాటి ధర్మాలను సులభమైన పద్ధతిలో గుర్తుంచుకునేందుకు మూలకాలను వర్గీకరించారు. మరి మూలకాల్ని మొట్టమొదటిసారిగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డోబరైనర్ అనేటువంటి శాస్త్రవేత్త వర్గీకరించాడు. డోబరైనర్ అనేటువంటి శాస్త్రవేత్త, డోబరైనర్. ఈయననే మనం డాబర్ నీర్ అని కూడా అంటాం. కొన్ని పుస్తకాల్లో డాబర్ నీర్ అని కూడా ఇవ్వబడుతుంది. ఎలా అంటే ఇంగ్లీష్లో మనం పేరు రాసినట్లయితే DOBERAIGNER అని ఉంటుంది. చూడండి, డాబర్, జీ సైలెంట్ కాబట్టి డోబరైనర్ అంటాం దీన్ని. డోబరైనర్ అంటారు, డాబర్ నీర్ అని కూడా అంటారు దీన్ని. కాబట్టి మూలకాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించింది ఎవరంటే డోబరైనర్. ఈయన త్రిక సిద్ధాంతాన్ని వివరించాడు. డోబరైనర్ త్రిక సిద్ధాంతాన్ని వివరించాడు. త్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే డోబరైనర్ లేదా డాబర్ నీర్. రెండు రకాలుగా పేరు కాబట్టి మనం హైదరాబాద్ అంటాం, హైదరాబాద్ అంటాం.
కాబట్టి మనం తెలుగు వాళ్ళం హైదరాబాద్ అని అంటాం, హైదరాబాద్ లేదా హైదరాబాద్ అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని ఏమంటారు, హైదరాబాద్ అంటారు అంతే. లేదా నార్త్ ఇండియన్స్ ఎవరైనా దాన్ని హైదరాబాద్ అంటారు, హైదరాబాద్ అనరు. కాబట్టి పేరు కాబట్టి కొంచెం అటు ఇడతారు. మోడీ అంటాం, మోదీ, అసలు పేరు మోదీ, మనం మోడీ అంటాం. MODI అని రాసేసరికి దాన్ని డి అన్నాం, ది అని పలకట్లేదు, అసలు పేరు మోదీనే. కాబట్టి ఈ రకంగా మరి ఈ మూలకాల్ని మొట్టమొదటిసారిగా వర్గీకరించింది ఎవరంటే ఈ డోబరైనర్ అనేటువంటి శాస్త్రవేత్త. డోబరైనర్ త్రిక సిద్ధాంతం.